సెలబ్రిటీల కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే నజ్రియా మాత్రం 4 నెలలుగా పత్తా లేకుండా పోయింది. సినిమాలు చేస్తోంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం సైలెంట్ అయిపోయింది. కనీసం తన సినిమా బాగుందని ఫ్రెండ్స్ కాల్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదట. ఇదంతా చూసి ఈ హీరోయిన్ కు ఏమైంది, ఇంట్లో ఏమైనా గొడవలా అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఎట్టకేలకు కొత్త పోస్ట్ తో అన్ని రూమర్స్ కు చెక్ పెట్టేసింది నజ్రియా. అభిమానులకు, ఆప్తులకు సారీ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ లేఖ విడుదల చేసింది. అందులో నజ్రియా ఏమందంటే, నేను సోషల్ మీడియాలో చురుగ్గానే ఉండేదాన్ని, కానీ కొన్ని నెలలుగా మాత్రం సైలెంట్ అయిపోయాను. కారణం వ్యక్తిగత సవాళ్లతో సతమతం అవుతున్నా, మానసికంగాను కుంగుబాటుకు లోనయ్యాను. దాంతో అన్నిటికీ దూరంగా ఉండాలనుకున్నాను. కొత్త సంవత్సరం వేడుకలను, నా 30వ పుట్టినరోజును, సూక్ష్మదర్శిని సినిమా సక్సెస్, ఇలా చాలా వాటిని మిస్ అయ్యాను. నా స్నేహితుల ఫోన్లు కూడా ఎత్తలేదు, వారి మెసేజ్లకు స్పందించలేదు. అందుకు వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వల్ల ఎవరైనా బాధపడుంటే దయచేసి క్షమించండి. అలాగే పని కోసం నన్ను సంప్రదించాలనుకున్న నా సహనటులు కూడా నన్ను మన్నించాలని వేడుకుంటున్నాను. అందరికీ కనిపించకుండా పోయి ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇకపోతే ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు థ్యాంక్ యూ. ఈ ప్రయాణం కష్టంగా ఉంది, కానీ దీన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. నా పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకుని అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కంబ్యాక్ ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. లవ్ యూ ఆల్ అని రాసుకొచ్చింది. ఇక రాజారాణి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన నజ్రియా అంటే సుందరానికి చిత్రంతో తెలుగు వారిని మరోసారి ఆకట్టుకుంది. నేరం, ఓం శాంతి ఓషానా, బెంగళూరు డేస్, కూడే, కుంబలంగి నైట్స్ వంటి పలు చిత్రాలతో తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ అందుకుంది. గతేడాది సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రంతో హిట్ అందుకుంది.